నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్ న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఈరోజు భారతదేశంలో ప్రధానమైన చర్చ జరుగుతుంది. అది మన తెలంగాణ రాష్ట్రం గురించి. అది చర్చ ఏంది అని అంటే పెద్ద గొప్ప చర్చ ఏం కాదు. అది లేకపోతే తెలంగాణలో కొత్త పథకం ప్రవేశపెట్టిరా, లేకపోతే తెలంగాణకి ఏమైనా కొత్త కంపెనీ ఏదైనా వచ్చిందా అనేది అంత పెద్ద న్యూస్ ఏం కాదు. ఒకటే ఒక న్యూస్, హైడ్రా. ఈ హైడ్రా ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేది మేఘాల మీద హైడ్రా అనేది పట్టుకొని వచ్చి కుంటలు, వాగులు, చెరువులు, నాలాల మీద ఉన్న అక్రమ కట్టడాలు ఇవన్నిటి కూల్చేసి దాన్ని అంతా ఎట్లా అంటే ఈ కుంటల మీద ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా కూడా అన్ని కూల్చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేది వాళ్ళు. హైడ్రా అంటే మెయిన్ అదే. ఏదైతే కుంటలు, వాగులు, చెరువులు ఉన్నాయో అవిట్లో ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టిర్రో అవి కూల్చేయడమే హైడ్రా యొక్క పని. అయితే ఈ హైడ్రాకు వచ్చేసి చట్టబద్ధత కూడా వచ్చేసింది. ఆల్రెడీ జీవో పాస్ అయిపోయింది, చట్టబద్ధత కూడా చేసేసారు మన గవర్నర్ గారు. హైడ్రాకు చైర్మన్ గారు కూడా వచ్చేసి కూడా ఐపీఎస్ రంగనాథ్ గారు అనే వాళ్ళు అందరికీ సుపరిచితులే. మన దేశం మొత్తం సుపరిచితులే. మన ఆంధ్రప్రదేశ్కి ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చాలా సుపరిచితులు వాళ్ళు. ఎందుకంటే ఐఏష హత్య కేసుతో సహా అన్ని మిస్టరీస్ వీడియో తీసే వాళ్ళు. అని ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ సార్ని తీసుకొచ్చేసి చైర్మన్ పదవి ఇచ్చేసి హైడ్రా అది ప్రాజెక్టు మొదలుపెట్టారు. వచ్చేసి ఎన్కన్వెన్షన్ నాగార్జున గారి వాళ్ళది మొదలుపెట్టారు. పెద్ద మనిషిది 3.2 acres కంప్లీట్గా ఎఫ్టీఎల్లో వచ్చిందని చెప్పేసి కూలగొట్టేశారు. ఈ హైడ్రా అంటే ఎక్కడైతే చెరువులు ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయో, బఫర్ జోన్లో ఉన్నాయో అవన్నింటి కూలగొట్టాలి. అది ఆ హైడ్రా చేయాల్సిన వర్క్. దాంట్లో ఎన్కన్వెన్షన్ నాగార్జున గారితో ఆల్రెడీ కూలగొట్టేశారు. ఎంఐఎం చీఫ్ ఫాతిమా కాలేజీని కూడా కూలగొడదామని చెప్పి నోటీసులు ఇచ్చేసారు. కేటీఆర్ గారిది జన్వాడ ఫామ్ హౌస్, అది కూడా కేటీఆర్ గారు అది కూడా కూలగొడుతున్నామని చెప్పేసి అన్నారు. ఓకే. మల్లారెడ్డి గారిది కూడా ఉన్నది, అది కూడా కూలగొడతామని చెప్పేసి అన్నారు. ఓకే, అన్నీ అన్నారు. వాళ్ళ దగ్గర పోయి చేసింది ఏం లేదు. వీళ్ళు ఏమీ చేయలేదు. పట్టణం తోరు మీద పడ్డారంటే వీళ్ళు మిడిల్ క్లాస్, లో క్లాస్ గరీబుల మీద పడ్డారు. ఆ గరీబుల్లో కూడా ఏంటంటే పరిస్థితి, పాపం ఊర్లలో నుంచి కడుపు కట్టుకొని ఇక్కడికి వచ్చి ఏదైనా కష్టం చేసుకొని బతుకుదామని చెప్పేసి బతికి, సరే ఇక్కడ ఒక 100 గజాలు నాకు ఒక 10 లక్షలు నాకు వస్తుంది కదని చెప్పి ఒక చిన్న ఆలోచనతో గూడు దొరుకుతుంది కదా నాకు ఒక ఆలోచనతో వాళ్ళు ఇల్లు నిర్మాణం ఒక జాబ్ కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం ఆలోచనకు వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు, ఊర్లలో పోతారు. ఆ ఊర్లలో 1 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు జాగ ఉంది. ఓ అర్ధ ఎకరాను అమ్ముకున్నారు. వాళ్ళు అమ్ముకుని వచ్చిన పైసలతోటి ఇక్కడికి వచ్చేసి ఇల్లు కొనుక్కుందామని కొనుక్కున్నారు. జాగ అనుకుని ఇల్లు కట్టుకున్న తర్వాత దానికి సరిపోదు. ఫస్ట్ అంటే అమౌంట్ సరిపోతే ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళ కొడుకులు ఇట్లా చదువుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు లోన్లు తీసుకొని ఎక్కడి నుంచి కంప్లీట్గా ఇల్లు కట్టడం జరిగిపోయింది. ఆ పెద్ద మనిషి పురుసత్ ఇక నా ఫ్యామిలీ సెటిల్ అయినట్టు కదా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళలాగా కోట్ల ఆస్తులు కాదు కదండి. నా ఫ్యామిలీ సెట్ అయిపోయింది, చిన్న ఆలోచన సంతోషంగా గడుపుతున్నారు. అర్ధరాత్రి దూకుడు మీద హైడ్రామాతో మొదలైంది. హైడ్రా అర్ధరాత్రి దూకుడు అంటే ఎట్లా అంటే ఆదివారం పూట ఎటువంటి కూల్చివేతలు ఉండొద్దు, అది హైకోర్టు రూల్. అయినా సరే అవన్నీ పట్టించుకోకుండా అర్ధరాత్రి మనుషులు బయటకు రమ్మనాలి, ఇల్లు ఊలగొట్టాలి. ఇది హైడ్రా పని. అందరికేమో నోటీసులు ఇస్తున్నారు, గరీబోడానికి మాత్రం ధనాధనం ఊలగొడుతుంది. మూసీ పరివాహక ప్రాంతం కూడా అట్లే ఊలగొట్టారు. అమీన్పూర్లో అయితే ఘోరం పరిస్థితి. చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. మా బుక్స్ ఉన్నాయి అంకుల్ లోపల, మా వాటర్ బాటిల్స్ ఉన్నాయి, మా నాన్న డీమార్ట్ నుంచి మాకు వాటర్ బాటిల్ కొనుక్కొచ్చి ఆ వాటర్ బాటిల్ చిన్నపిల్లలకి ఏం తెలియదు, అవి లోపల ఉన్నాయి అంకుల్ ఆయన ఏడుస్తున్నారు. మా ఇల్లు ఎందుకు కూలగొడుతున్నారు అంకుల్, రేవంత్ రెడ్డి అంకుల్ మా ఇల్లు కూలగొట్టద్దని చెప్పి సీఎం కూడా రిక్వెస్ట్ చేస్తున్న వీడియోస్ మా దగ్గర ఉన్నాయి. ఇంత ఘోరంగా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి ఎవరు ఊహించలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రజలు అల్లకల్లోలమైన పరిస్థితి ఏమైనా ఉందంటే ఓన్లీ హైడ్రానే. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇంతవరకు వాళ్ళు ఇటువంటి అనాలోచిత పనులు ఎక్కడ చేయలేదు. వాళ్ళు ఏం చేయలేదు. ఏదున్నా పథకాలు ప్రవేశపెట్టిరు, ఇంప్లిమెంట్ ఎట్లా చేసుకుందాం, ఐటీ సంస్థలు ఎట్లా రప్పించుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తున్న ఆలోచన 100% వాళ్ళు పోయిరు. వాళ్ళు 100% పోయిరు కాబట్టే హైదరాబాద్లో వాళ్ళకి ఎక్కడ కూడా 60,000 మెజార్టీ, 50,000 మెజార్టీ కన్నా తక్కువ మెజార్టీ రాలే వాళ్ళు. ఇదే కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా రాలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా రాలేదు. అతిపెద్దది ఇంకొకటి ఏంటంటే
తెలంగాణ రాష్ట్రం 119 నియోజకవర్గాలలో కూడా హైయెస్ట్ మెజార్టీ హైదరాబాద్లో ఇచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హైయెస్ట్ మెజార్టీ. మరి అదేమైనా కోపం ఉంది రేవంత్ రెడ్డి గారు మాకే తెలియదు, కానీ వాస్తవానికి వచ్చి ఫస్ట్ హైదరాబాద్ తినబట్ట. మేము అనేది ఏంటంటే హైడ్రా తీసుకొచ్చారు సార్, ఓకే, కుంటలు, చెరువులు, వాగులు, వంకలు, మొత్తం ఏదైతే మీకు నాళాలు ఉన్నాయనుకుంటారో ఆ నాళాల మీద అక్రమ కట్టడాలు కూర్చేది కరెక్టే, మేము కాదని అంటలేము. ఎప్పుడైతే గరీబుల్లో చిల్లు కట్టుకుంటున్నప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎవరైతే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉద్యోగులు ఉన్నారో, సబ్ రిజిస్టార్ గారు ఉన్నారో, మున్సిపల్ పర్మిషన్లు ఇచ్చే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎందుకు ఇచ్చారు పర్మిషన్స్? దేనికి ఇచ్చారు పర్మిషన్? అంటే పైసలు లాలుచుబడి ఇచ్చారా పర్మిషన్స్? ఏ ప్రకారం ఇస్తారు పర్మిషన్స్ మీరు? అరే గరీబులకు ఏం తెలుసు అండి? గరీబులకు ఏం తెలుసు? గరీబులకు ఏదైనా సరే రూపాయి కూడబెట్టుకొని బతుకోవడమే తెలుసు గరీబులకి. ఒకరిని ముంచడం చేయడం గరీబులకు రాదు. నాకు గూడు కావాలని చెప్పేసి గూడు కట్టుకొని వచ్చారు వాళ్ళు. ఆ గూడే లేకుండా చేసి రాత్రి మీరు ఈ సబ్ రిజిస్టార్ గారు ఎన్ని సంతకాలు పెట్టలేదా? వాళ్ళ సంతకాలు పెట్టేందుకు రిజిస్ట్రేషన్స్ అయినాయా జాగాలు? మున్సిపల్ ఆఫీసర్స్ వాళ్ళ సంతకాలు పెట్టని మున్సిపల్కి పర్మిషన్స్ వచ్చేసినాయి వాళ్ళకి? చెప్పండి, దీనికి సమాధానం 100% చెప్పాలి గవర్నమెంట్. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు అది సంబంధం లేకుండా కరెంట్ కనెక్షన్ ఇచ్చేసిరా? వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటర్ కనెక్షన్ ఇచ్చేసిరా? అంటే ఏం అనుకోకూడదు, అంటే పైసలు చేతుల పైసలు పడితే జోబులు తడిస్తే సార్ బస్ ఇంకేం అవసరం లేదు, ఇక పర్మిషన్లు వచ్చేస్తే కట్టేసుకుందాం. అదే ఇప్పుడు ఏరియాలలో సరే వీళ్ళంటే 100 గజాలలో కట్టుకున్నారు, ఓకే. 400 గజాలు 500 గజాలలో కూడా అపార్ట్మెంట్ కట్టిన ఉన్నారు అమీన్పూర్లో. 400-500 గజాలలో కూడా అమీన్పూర్లో అపార్ట్మెంట్ కట్టినప్పుడు ఈ బ్యాంకు వాళ్ళు ఎట్లా, ఏ బ్యాంకు వాళ్ళైనా లీగల్ ఒపీనియన్ లేకుండా అసలు వాళ్ళు అనేది లోన్ అనేది ఇయ్యారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక కూడా వాళ్ళు లోన్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు హైడ్రా వచ్చేసి ఇల్లు కొడుతుంది, బిల్డర్ వచ్చేసి ఇల్లు కట్టేసి అబ్బాయి చెప్పిండి ఎక్కడికక్కడ అయిపోయింది. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేసారు, హైడ్రా వచ్చి కూలగొట్టింది. ఇప్పుడు బిల్డర్ న్యాయం చేస్తాడా లేదా బ్యాంకు వాళ్ళు లోన్ మాఫీ చేస్తారా? బ్యాంకు వాళ్ళు కూడా 100% సమాధానం చెప్పాలి దీనికి. బిల్డర్స్ చేస్తారా? బిల్డర్స్ ఏమైనా న్యాయం చేస్తారా వీళ్ళకు? లేదా బ్యాంకు వాళ్ళు లోన్ మాఫీ చేసేస్తారా? దమ్ముందా? చేయగలుగుతారా? అట్లా చేయలేరు. అంటే ఇక్కడ లాస్ అవుతుంది వాళ్ళు మెయిన్ మిడిల్ క్లాస్, లో క్లాస్ పబ్లికే లాస్ అవుతారు. బతుకు మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళే లాస్ అవుతారు. ఒక్కొక్క ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మొన్న మేము చూసినాము, గవర్నమెంట్ ఎంప్లాయీ 32 సంవత్సరాలు నేను చేసిన సార్ డ్యూటీ, నాకు నాకు ఇంత పైసలు వస్తే దానికి నా కొడుకుల పైసలు కలుపుకొని ఇల్లు కట్టుకుంటే కూలగొట్టిరు సార్ అని చెప్పేసి ఏడుస్తుండే ఆయన గో సమాధానం చెప్తారు. మునిమన్మల్లు బతికే అంత ఆస్తి సంపాదించుకోరు కదా ఈ సబ్ రిజిస్టార్ల కాడికి మొదటి రిజిస్ట్రేషన్ ఆఫీసులు అందరూ. మరి అంతగానో సంపాదించుకోరైతే మీ ఫ్యామిలీ మీరంతా సేఫ్గానే ఉండాలా? ఈ గరీబుల ఫ్యామిలీ లాగా కావాలా? వ్యవస్థ మారదా? ఎన్ని గవర్నమెంట్ వచ్చినా వ్యవస్థ మారదా? వ్యవస్థ ఇంతేనా? ప్రపంచం మొత్తంలో ఒక మాట మాట్లాడతారు ఏ రాజకీయ నాయకుడు అయినా సరే. ఎవరు చూరు పొద్దున మైకు పట్టుకుంటే రైతులు అంటారు, నిరుద్యోగులు అంటారు, లేదా గరీబుల గురించి మాట్లాడతారు. తిననీకి తిండి, కట్టుకోనికి బట్ట, ఉండనీకి గుడిసెని మాట్లాడేదే మీరు. ఆ తిననీకి తిండి పెట్టుకొని, కట్టుకోనికి బట్ట పెట్టుకొని, ఉండనీకి గుడిసె కట్టుకుంటే గుడిసె నిర్దాక్షణంగా రాత్రి మీరు హైడ్రా అని చెప్పేసి కూలగొడుతుంది. ఎంతవరకు న్యాయం గవర్నమెంట్కి ఇది? మీరన్న మాటలే కదా, మైక్ పట్టుకుంటే దంచి పెడతారు కదా వాయిస్. మీరన్న మాటలే కదా, మీరన్న మాటలు మీరే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే నిర్వాసితులు అయ్యారో వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? ఆ సబ్ రిజిస్ట్రార్ గారి కావచ్చు, మున్సిపల్ వాళ్ళు ఎవరైతే సిబ్బంది ఇచ్చిన పర్మిషన్లు, అంటే ఏ పర్మిషన్లు సజావు ఇచ్చినాయి కాదు, సజావు ఇచ్చిన వాళ్ళం కానీ మేము. ఇంకొక మాట, సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు, సబ్ రిజిస్టర్ మంచి నీతిమంతులు సబ్ రిజిస్టర్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని మేము ఉద్దేశించి మాట్లాడట్లేదు. మున్సిపల్ ఆఫీసర్లు ఉన్నారు కూడా చాలా మంది మంచి ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి. ఎవరైతే అవినీతికి పాల్పడి పర్మిషన్స్ ఇచ్చిర్రో, ఇప్పుడు హైడ్రా కూల్చివేత ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉన్నది కానీ గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నది కానీ మీరు ఎట్లయితే ఇచ్చారో వాళ్ళ గురించి మా ఛానల్ మాట్లాడుతుంది. మంచి వ్యక్తులకు ఎప్పుడు మా ఛానల్ సపోర్టే ఉంటుంది, మంచి ఆఫీసర్స్కి ఎప్పుడు మా ఛానల్ సపోర్టే ఉంటుంది. మేము వాళ్ళని ఉద్దేశించి మాట్లాడతలేము. ఎవరైతే చేసిర్రో వాళ్ళ గురించి మాట్లాడతాం. కడుపు కన్నమే కదా చేసిన గురించి మాట్లాడుతున్నా. లంచం తీసుకొని ఆ గరీబులకు ఇల్లులు కట్టబెట్టిన గురించి మాట్లాడుతున్నా. ఎవరైతే పేద ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతారు. కడుపు కన్నం తిన్నారా లేకపోతే ఏం తిన్నారు? పెండ తిన్నారా? ఇప్పుడు ఎవరి ఇంట్లో వాడు మంచిగా లంచాలు తీసుకుని ఎవరి ఇంట్లో వాడు మంచిగా వండుకుంటు కదా, మంచిగా ఉన్నాడు కదా, పురుషులు మంచిగా తినుకుంటా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కదా పిల్లలతోటి. ఏమంటారంటే మీరు ఆల్రెడీ రిటైర్మెంట్ అయిపోయి ఉంటారు, మీరు బాగానే ఉన్నారు కదా. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? గవర్నమెంట్కి నిజాయితీ 100% ఉంటే ఈ గవర్నమెంట్కి యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే 100% ఎవరైతే సబ్ రిజిస్టర్ కాడికి ఇప్పుడు మీ ఫైల్ తీసి చూడండి సార్, మీరు ముఖ్యమంత్రి కూడా మీరు తలుచుకుంటే ఎంతసేపు మీ దగ్గర డేటా రావడానికి. వాళ్ళ జీతాలు వచ్చిన కాడికి తర్వాత ఇంకెంత సంపాదించుకోరు అనేది మీరు తీయండి. తీపిచ్చి మొత్తం వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తే జప్తులు చేయించి వీళ్ళకి ఇచ్చేసేయండి. ఒక చిన్న మాట, రేవంత్ రెడ్డి గారు
రాత్రి హైడ్రా కమిషన్ అని చెప్పేసి ఇల్లు కూడా కొట్టి రెడీ అయిపోయారు, బాగానే ఉంది. మరి మీ సొంత అన్నగారైనటువంటి తిరుపతి రెడ్డి గారిది దుర్గం చెరువులు ఉంది, ఆ ఇల్లుకేమో హైకోర్టుకు పోతే స్టే వచ్చింది. అంటే వాళ్ళ ఇంటికి ఫస్ట్ మీరు నోటీస్ పంపించారు. నోటీస్ పంపిస్తే ఏమైంది, హైదరాబాద్ నోటీస్ పంపించారు. ఎవరికి, తిరుపతి రెడ్డి గారికి. అది ఎక్కడికి పోయి, ఆయన ఎక్కడికి పోయిండు, కోర్టుకు పోయిండు. కోర్టు స్టే ఇచ్చి అంటే ఒక గరీబులకు ఒక న్యాయం, సీఎం అన్నగారికి ఒక న్యాయం. ఇక్కడ అంటే గరీబుల తరఫున ఎవరు మాట్లాడటం లేడు అని మీరు అనుకుంటారు. 100% గరీబుల తరఫున కాదు. ఎవరైతే మన హైడ్రామాకు ఆ బలికి ఎవరైతే బలైనారో వాళ్ళ తరఫున న్యూస్ 9 టీవీ తెలుగు ఎప్పుడు అండగా నిలబడి మేము సిద్ధంగా ఉన్నాం. మన ఛానల్ తరఫు నుంచి 100% మేము కొట్లాడతాం, మేము ఫైట్ చేస్తాం. ఇది ఒకటి మీరు ఆలోచన చేసుకోవాలి. ఏదన్నా సరే పెద్ద పెద్ద శక్తుల దగ్గర మీకు పోయే కెపాసిటీ మీకు ఉన్నదా, పోగలుగుతారా? అసలు మనకున్న సెక్రటరీ మన FTL ఉంది, హుసేన్ సాగర్. దాని కింద చూస్తే వైస్రాయ్ హోటల్ ఉంది, ఇందిరా పార్క్తో సహా ఎన్నో ఉన్నాయి. కింద పోతే ఆ పెద్ద పెద్ద దగ్గర మీకు పోగలుగుతారా, అడగలుగుతారా, చేయగలుగుతారా, కొలగొట్టగలుగుతారా? నిన్నగాక మొన్న మీరే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఒక మాట. ఏదైతే మీరు జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉందన్నారు, జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది, మనిషికి 150 గజాలు మేము పంచుతామన్నారు. ఓకే సార్, ఇది స్వాగతించాల్సిన విషయం 100%. సరే, అక్కడ జరిగింది ఏదో జరిగింది, ఇస్తాను. హైడ్రా కమిషన్ ఎంత దూకుడు మీద మీరు జీవోలు పాస్ చేసి చట్టబద్ధత చేసి ఎంత దూకుడు మీద రాత్రి పర్మిషన్ నోటీసులు కూడా మీరు కూలగొట్టిరో, అదే దూకుడు మీద మీరు 150 గజాలంటే మీరు ఆ నిర్వాసితులు మీరు ఇవ్వచ్చు కదా, ఇస్తే అయిపోతుంది కదా. అట్లా చేయరు, అది మళ్ళీ టైం పడుతుంది. ఇంకా అది ఇప్పట్లో కాదు, అది ఏడుస్తూనే ఉండాలి, బాధపడుతూనే ఉండాలి. ఎంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళే కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఎంతమంది దగ్గర ఫామ్ హౌస్లల్లా, FTL జోన్లల్లా, బఫర్ జోన్లల్లా అక్రమ కట్టడాలు లేవు మాకు చూపి, లేదా మీరు కూల్చివేతకు సిద్ధం ఉందంటే మేము చూపిస్తాం. ఛానల్ తరఫు నుంచి మేము రెడీగా ఉన్నాం. మా దగ్గర ఫాక్స్ సాగర్ చాలా ఉన్నాయి. ఉబ్బుల్లాపూర్ నియోజకవర్గం బీడిమెట్లో ఫాక్స్ సాగర్ దగ్గర ఒకప్పుడు ఫాక్స్ సాగర్ చెరువు ఎంత, ఇప్పుడు చెరువు ఎంత ఉన్నాయి. దాంట్లో పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. మరి అవిటికి ఎందుకో మార్పు పెడతలేరు, అవిటికి ఎందుకో నోటీస్ పంపిస్తలేరు మీరు? పొద్దున్న లేసా గరీబోన్ గురించి మాట్లాడాలి, ఫస్ట్ వస్తే మళ్ళీ వాళ్ళ మీదనే పడాలి. వాళ్ళతోటి వాళ్ళ పేరు మీదనే మీకు దినం గడుస్తుంది. ఏ ఒక్క రాజకీయ నాయకుడు చెప్తారు, అన్ని పార్టీలకు వాళ్ళ పేరుతో దినం మీకు లేదు, ఆ రోజే మీకు ఉన్నది. మళ్ళీ మీ అధికారంలోకి వస్తే వాళ్ళ మీదనే పడాలి ఫస్ట్. ఇట్లా హైడ్రా కూల్చివేతలను కూడా మీరు పోతుంటే ఎవరు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, మేము సిద్ధం, లీగల్గా కూడా ఆయన సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ భవన్ నుంచి. మరి అది బీజేపీ పార్టీ ఎందుకు ముందుకు వస్తలేదు? రఘునందన్ గారు ఒక అడ్వకేట్ ఆయన, ఆ రఘునందన్ గారు కూడా డైరెక్ట్ వాళ్ళకే సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతున్నారు ఆయన హైడ్రాకి. బండి సంజయ్ అని ఇప్పటిదాకా మాట కూడా తీస్తలేడు. బీజేపీ పార్టీ నుంచి మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఎవరన్నారంటే అది ఈటల రాజేందర్ సార్ ఒకరే మాట్లాడుతున్నారు. మీరందరూ ఏం చేస్తారు? కిషన్ రెడ్డి గారు ఎక్కడ పోయారు సార్? సెంట్రల్ మినిస్టర్ మీరు, బండి సంజయ్ గారు మీరు సెంట్రల్ మినిస్టర్, ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు, 8 ఎంపీలు ఇచ్చిర్రు. తెలంగాణ పబ్లిక్ మీకు 8 ఎంపీలు ఇచ్చిర్రు. ఆ 8 ఎంపీలలో మీరు చేస్తుంది ఇదేనా? మీరు మాట్లాడారా? హైకమాండ్ తోటి, మీ హైకమాండ్ తోటి మాట్లాడుకొని ఆపించే ప్రయత్నం చేయరా? ఇది ఎంతవరకు న్యాయమో మీరు కూడా ఆలోచన చేసుకోండి. కూలగొట్టుడు ఒకటే పనిగా పెట్టుకుంటారా మీరు? కూలగొట్టుడు ఒకటే పనిగా పెట్టుకుంటే సరిపోదు కదా, న్యాయం చేయండి వాళ్ళకు కూడా. ఎటు పోవాలి? గరీబోడు అంటాడు, నువ్వు ధనాధన రాత్రి పూట వచ్చి కూలగొట్టినామంటే గరీబోడు ఎటు పోవాలా? అక్కడ కడుపు కట్టుకొని వచ్చి సంపాదించుకొని వచ్చి కట్టుకున్నాడు, ఎటు పోవాలా? పరిస్థితి ఏంది? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నాం సూటిగా మా ఛానల్ నుంచి, సీఎం గారు ఏదైతే చట్టబద్ధత ఏంటి, ఒకటి ఎటువంటి పర్మిషన్స్ అంటే కరెక్ట్ పర్మిషన్స్ ఉన్న ఇండ్లే కట్టాలా? ప్రతి ఒక్క అపార్ట్మెంట్ నుంచి మొదలు పెడితే సెట్ బ్యాక్స్ వదలాలా? ఎంత పెద్ద ఇండ్లు కట్టినా కూడా సెట్ బ్యాక్స్ వదలాలా? వాళ్ళకి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. అన్ని పర్మిషన్లు ఉంటేనే వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ కావాలా? రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా అన్ని పర్మిషన్ ఉంటేనే కావాలని చట్టం తీసుకురండి సార్. ఆ చట్టం తీసుకొచ్చి చేయండి అని ఉంటే. చాలామంది కొంతమంది ఆఫీసర్స్ కూడా ఇష్టం వచ్చిన పర్మిషన్ ఇచ్చేస్తారు. హైదరాబాద్ అపార్ట్మెంట్లకి 200 గజాలు 4 అంతస్తులు కడతారు సార్. 200 గజాలలో 4 అంతస్తులు పర్మిషన్ ఉందా? 200 గజాలలో 4 అంతస్తులు పెంట్ హౌస్కి మున్సిపల్ ఇచ్చేస్తారు పర్మిషన్. సూచిస్తున్నట్టు పోతురు వచ్చి పైసలు తడిస్తే అయిపోయి చేతుల. ఫస్ట్ సార్ అక్రమ కట్టడాలు ఆపండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని కూడా ఏంటంటే, ఎప్పుడైతే పేద ప్రజల దగ్గరికి వచ్చేసి మీరు ఖచ్చితంగా కూల్చివేతలు మొదలుపెట్టిరో అదే ప్రకారము ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎవరన్నా కానీ, మేయర్లు ఎవరన్నా కానీ, ఎంపీలు ఎవరన్నా కానీ, ఎనీ పార్టీ వాళ్ళన్నా కానీ వాళ్ళను కూల్చివేతలు మొదలుపెట్టుర్రి. హర్షం వ్యక్తం చేస్తాం మేము కూడా. కానీ ఓన్లీ గరీబోళ్ళ మీదనే పడతా అంటే, మిడిల్ క్లాస్ మీదనే పడతా అంటే మీరు మా ఛానల్ తరపు నుంచి మాత్రం
24/7 మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే మా ఛానల్ వచ్చేసి ఎవరికి ఏ పార్టీకి సపోర్ట్ చేసి నడుస్తలేదు. మాకు బీఆర్ఎస్ వాళ్ళతో సంబంధం లేదు, బీజేపీ వాళ్ళతో సంబంధం లేదు, కాంగ్రెస్ వాళ్ళతో సంబంధం లేదు, అక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారితో మాకు ఎటువంటి సంబంధం లేవు. మాకు సంబంధం ఉన్నదా పబ్లిక్ తోటి. మేము పబ్లిక్ వాయిస్కి వచ్చేది, మేము పబ్లిక్ మాకు చెప్తారు, మేము లోకానికి చూపిస్తాం. ఏ సమస్య ఉన్నా పబ్లిక్ వాయిసే మా News9 టీవీ తెలుగు వాయిస్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పటికైనా సరే హైడ్రా కూల్చివేతలు ఆపండి. ఫస్ట్ మా ఛానల్ నుంచి కూడా ఒక చిన్న సజెషన్ ఏంటంటే, హైడ్రా కూల్చివేతలు మీరు కొనసాగించాలనుకుంటే ఫస్ట్ నోటీస్ ఇవ్వండి లీగల్గా. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్లకు ఇంకొక జాగాలో ఎక్కడైనా ప్లేస్ అరేంజ్మెంట్ చేపియండి. వాళ్ళు బతకడానికి ఒక దారి చూపియండి. తర్వాత మీరు కూల్చివేతలు చేసుకోండి, మీకు అంటే మీ రూల్ ప్రకారం. కానీ ఏది లేకుండా అర్ధరాత్రి బయటకు వస్తుంటే కష్టం సార్. ఇది ఒకసారి మీరు అయితే ఆలోచన 100% చేయండి. ఇప్పటి నుంచి హైడ్రా చేస్తున్న ఈ కూల్చివేతలకే కానీ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా News9 టీవీ తెలుగు వచ్చి మీకు సహాయపడుతుంది, సహకరిస్తుంది. ఎవరైతే ఇల్లు కూలిపోయి నిర్వాసితులు అవుతున్నారో వాళ్ళు మా News9 టీవీని కాంటాక్ట్ చేయొచ్చు. 100% మేము వస్తాం, మీకు ధైర్యంగా నిలబడతాం, మీకు సపోర్ట్ ఉంటాం.